హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలి. చూసారా నేనైతే మంచి ఐటమ్స్‌తో వచ్చాననమాట. కోడిగుడ్డు, ఎండుమిరపకాయ, చింతపండు, 2 ఉల్లిగడ్డలు అలాగే. ఏం చేస్తాననుకుంటున్నారా? ఇది మా అమ్మమ్మ వంటకం అనమాట. ఇవాళ నేను చేసి మీ అందరికి చూపిస్తాను. చూసేయండి. ముందుగా ఉల్లిగడ్డలైతే చక్కగా పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చి ఎండుమిరపకాయలు ఏపనక్కర్లేదు ఇవి. పచ్చియే సగానికి తుంపి పక్కన ప్లేట్‌లో ఏసేస్తున్నాను చూడండి ఈ విధంగా. గింజలున్నా ఏం పర్వాలేదు, గింజలు కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇలా తుంపేశాక చింతపండు కూడా కొద్దిగా కొన్ని వాటర్లో ఒక బౌల్లో ఒక చిన్న గ్లాసు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. జీలకర్ర, కొద్దిగా మెంతులు, అలాగే నానబెట్టిన చింతపండు. ముందుగా మెంతులు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా ఉప్పు వేసి అయితే కచ్చా పిచ్చా కాదు, మంచిగా మెత్తగా గంధమైనట్టు నూరేది మా అమ్మమ్మ అయితే. కానీ నేను అంతగానం చేస్తానో లేదో డౌటే, అంతగానం నూరుతానో లేదో. పచ్చిమిరపకాయలు అంటున్నాను అలా అనుకోకండి, ఇవి ఫ్రై అవ్వలేదు కదా, అందుకని పచ్చివని చెప్తున్నాను. ఇలా చక్కగా దంచుకోవాలి. ఫస్ట్ ఉప్పు, జీలకర్ర, మెంతులు చక్కగా దీంట్లో కలిసేటట్టు దంచుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళతోని ఆ చింతపండుతోనే దీన్ని రుబ్బుకోవాలన్నమాట. వేరే నీళ్ళు పోయే అవసరం లేదు. అదే నేను ఇంత నానబెట్టాను, చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు నానబెట్టాను కదా, ఆ నీళ్ళతోటే ఇట్లా చింతపండు వేసుకుంటూ నూరుకోవాలి మంచిగా. చూడండి ఆల్మోస్ట్ సగం అయితే దగ్గర పడింది. అగా ఉన్న చింతపండు కూడా వేసేసి మీ కారానికి ఎంత పులుపు సరిపడిద్దో అట్లా వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటూ చక్కగా దంచుకోవాలి, రుబ్బుకోవాలి మెత్తగా. ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చినట్టే. అక్కడక్కడక్కడ గింజలు కనపడతాయి, అవి ఉన్నా బాగానే ఉంటాయి, మనం తింటూ ఉంటుంటే చక్కగా తగులుతాయి. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసి మంచిగా కచ్చాపిచ్చా ఇవి కూడా దంచుకోవాలి. ఈలోపు మా చెర్రీ నోరు ఊరిపోతుందంట, నాకు కొంచెం పెట్టు అంటున్నాడు వచ్చి. బాగుంది కానీ కొద్ది కారం ఉందంట. ఇక ఇలా ఎత్తేసుకొని నేనైతే ఇది ఉత్తిగా ఇట్లా అన్నంలో కలుపుకొని తింటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది అసలు. కానీ ఇప్పుడు అలా కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గిన్నెలో కొద్దిగా అల్లం, కొద్దిగా పసుపు, అలాగే కోడిగుడ్లకు 5 కోడిగుడ్లు కాబట్టి కోడిగుడ్లకు సరిపోను ఉప్పు. కారం అంటే ఇక దాంట్లో ఉంటుంది కాబట్టి ఇందులో కారం యాడ్ చేయట్లేదు. 1 స్పూన్ నూనె ఇప్పుడు వేసేసి మొత్తం చక్కగా కలుపుకోవాలి, కలిసేటట్టు ఉప్పు, పసుపు, అల్లం కలుపుకున్నాక మనం తీసి పెట్టుకున్న కోడిగుడ్లు ఇక అందులో కొట్టుకొని మళ్ళీ ఒకసారి, కారానికైతే నేను 5 సరిపోతాయని 5 అయితే తీసుకున్నాను కోడిగుడ్లు. ఇలా వేసేసి చక్కగా మొత్తం కూడా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. అలా వేయంగానే మంచిగా ఫాంజీ టైపు మెత్తగా వచ్చేస్తాయి, ఆమ్లెట్ లాగా. మనం ఎగ్ రైస్ అంటాం కదా, దానికి పెద్ద పెద్ద ముక్కలుగా ఎలా ఉంచుకుంటామో ఆ విధంగా రావాలి. కాబట్టి దీన్ని బాగా కలుపుకొని చక్కగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టి వీటికి సరిపడా కొద్దిగా నూనె అయితే వేసేసాను. నూనె అయితే కాగిపోయిందనమాట. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న డైరెక్ట్గా కోడిగుడ్డుతో అది అందులో వేసేసేయచ్చు, ఏమీ వేయ అవసరం లేదు. ఉత్తగా ఇందులో వేసేసి చక్కగా మంచిగా పెద్ద పెద్ద ముక్కలు అయ్యేటట్టు కలుపుకోవాలి మంచిగా. ముందే మరీ చిన్నగా అవసరం లేదు, చూడండి నేను ఏ విధంగా చేస్తానో. అలా అయితే మంచిగా ఉప్పు కారం పట్టిద్ది అనమాట. మరీ చిన్న చిన్నగా చేస్తే అది ఎటు ఉండదనమాట. ఇలా ఈ విధంగా పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి గంటతోటే. చూసారుగా చక్కగా ఆ విధంగా కాసేపు మళ్ళీ అటు ఇటు కలుపుకుంటూ మాడకుండా లైట్ బ్రౌన్ కలర్ చూడండి చక్కగా వేగిపోతున్నాయి. లాస్ట్లో కొద్దిగా మసాలా అయితే వేసేసాను. ఇది అయిపోయినట్టే ఆల్మోస్ట్ అయితే. నెక్స్ట్ ఇవి తీసేసి ఇక అయినాక పక్కన వేరే ప్లేట్లో వేసుకోవాలన్నమాట. అయిపోయాయి, చక్కగా వేగిపోయాయి ఇవి అయితే మంచిగా. అలానే నా వీడియోస్ చూస్తున్నారు కదండి, నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళిపోండి, అలా ఊరికే వెళ్ళిపోకుండా. చూసారు కదా ఈ విధంగా మంచిగా ఫ్రై అయితే అయిపోయాయి అనమాట. ఈ వేరే ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం మళ్ళీ అదే గిన్నె, వేరే ఏం అవసరం లేదు, మళ్ళీ కోడిగుడ్లు వేపుకున్న గిన్నెలోనే మళ్ళీ అదే గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ పోసేసాను. చూడండి తాలింపుకి ఏం లేదండి, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఏం అవసరం లేదు కూడా. ఇంకా అవి వేగిపోయాయి చక్కగా చూడండి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడిని అందులో వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవడమే. అది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకుంటే స్మెల్ అయితే మామూలు రాదు, మనం పెట్టిన టమాటా పచ్చడి టైప్ వస్తుంది అనమాట. అసలు ఇక తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది, అంత బాగుంటుంది. ఎప్పుడు బాగాలేదన్నా మా అమ్మమ్మ ఇదే చేస్తుంది, జ్వరం వచ్చినా నోరు మంచిగా లేకపోయినా చేసి పెట్టేది చక్కగా. చూడండి చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఈ కోడిగుడ్లు అందులో వేసుకొని జస్ట్ ఒక 3 సెకండ్లు 5 సెకండ్లు కలిపి పెట్టేసుకుంటే యమ్మీ కోడిగుడ్డు కారం రెడీ ఫ్రెండ్స్. చూసారు కదా ఎలా ఉందో. ఓకే, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక వేసేస్తున్నాను, ఇక మా బావ రెడీగా ఉన్నాడు అనమాట.
ఎలా ఉంది బావా అంటే, కలుపుతున్నా నీకు కూడా పెడతారా అంటాడనమాట. ఇంకా మనం ఆగుతామా, సరేలే వచ్చేస్తానమని తినుకుంటే బాగుంది అంటున్నాడు. వావ్ సూపర్ అని చెప్పాం కానీ అది రాలేదనమాట. నేను వాయిస్ ఇస్తానగా ఇదే వచ్చింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే బాయ్ మరి.